news sponsored by Jyotishmati Group of Institutions, Nustulapur, Karimnagar. College codes JMTS, JMIP. నమస్తే, నా పేరు రాధిక. వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. కన్నుల పండుగగా మహాశక్తి ఆలయ వార్షికోత్సవ వేడుకలు. భక్తులకు హితోపదేశం చేసిన హంపి పీఠాధిపతి. ప్రభుత్వ స్కూల్లో ఉద్యోగాల కోసం శిక్షణ. కరీంనగర్ ధన్గర్వాడి స్కూల్లో 42 రోజుల ట్రైనింగ్. నగర ప్రజలకు 2 ppm శుద్ధమైన జలం. ఫిల్టర్ బెడ్ ను సందర్శించి పరిశీలించిన మేయర్. ఇక వార్తల వివరాలు. కరీంనగర్ చైతన్యపురి కాలనీ మహాశక్తి దేవాలయంలో 14వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. హంపి పీఠాధిపతులు విద్యారణ్య భారతీ స్వామి ఆధ్వర్యంలో పలు పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. రుద్రసహిత చండీ హోమం, హనుమాన్ చాలీసా, లలితా పారాయణం తదితర వేడుకలు జరిగాయి. కరీంనగర్ చైతన్యపురి కాలనీలోని మహాశక్తి టెంపుల్ 14వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. శ్రీ మహాదుర్గ, మహాలక్ష్మి, మహాసరస్వతి, గణపతి, అనంతర నాగేంద్ర స్వామి ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు చేశారు. జగద్గురు శంకరాచార్య హంపి పీఠాధిపతి విరూపాక్ష విద్యారణ్య స్వామి ఆధ్వర్యంలో ఉదయం నుండి సాయంత్రం వరకు వేడుకలు జరిగాయి. స్వస్తి పుణ్యావచనం, గణపతి పూజ, అఖండ దీపారాధనం, సర్వతోభద్ర మండలం, లక్ష్మీ గణపతి హోమం, రుద్రసహిత చండీ హోమం, పూర్ణాహుతి, మంత్రపుష్పం నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులకు హితోపదేశం చేశారు హంపి పీఠాధిపతులు విద్యారణ్య స్వామి. భారతీయ సంస్కృతి శ్రేష్టమైందని, ఆచారాలు సాంప్రదాయాలు ప్రపంచ దేశాలు ఆచరిస్తున్నట్లు తెలిపారు. మన సంస్కృతి ధర్మాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని గుర్తు చేశారు. సర్వేషాం సహకారణ అర్థం మమ గృహే అఖండ శాంతి సమృద్ధి పూర్వకం ఆది బాధ నివారణ అర్థం మమ. మన కరీంనగర్లో వెలిసినటువంటి మన మహాశక్తి దేవాలయంలో వార్షికోత్సవం, చతుర్దశ వార్షికోత్సవం, 14వ వార్షికోత్సవం జరుగుతున్నది. ఈ సందర్భంగా మన పూజ్య గురువులు గారు, హంపి పీఠాధిపతులు గారు వచ్చి ఉదయాత్పూర్వం అమ్మవార్లకు, గణేశునికి, నవగ్రహాలకు, అనంత నాగేంద్రునికి అభిషేకం జరిపించారు. ఇప్పుడు అమ్మవారి ఉత్సవమూర్తికి అభిషేకము, చండీ యాగము జరుగుతుంది. సాయంత్రం కుంకుమ పూజలు జరుగుతాయి. ఈ పూజా కార్యక్రమాల్లో భక్తులందరూ పాల్గొని ఆ అమ్మవారి అనుగ్రహ కృపకు పాత్రులవుతున్నారు. మన మహాశక్తి దేవాలయంలో ప్రతి కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. ప్రతి పండుగను, ప్రతి పూజను అలా జరిపించడం జరుగుతుంది. మనకు వార్షికోత్సవాలు బ్రహ్మోత్సవం లేనప్పటికీ కూడా వార్షికోత్సవాలు జరుపుకోవడం ప్రతి సంవత్సరం జరుగుతుంది. స్వామీజీ చేతుల మీద, హంపి పీఠాధిపతి చేతుల మీదుగా జరగడం విశేషంగా జరుగుతుంది. పూర్ణాహుతి స్వామివారి అనుగ్రహ ఆశీస్సులు ఉంటాయి. అందరికీ, భక్తులందరికీ స్వామివారు ప్రసాద వితరణ చేస్తారు, తీర్థ వితరణ చేస్తారు. ఆ స్వామివారి అనుగ్రహ కృప, అలాగే ముగ్గురు అమ్మవార్లు, లక్ష్మీ గణపతి అనుగ్రహ కృప భక్తులందరి మీద ఎల్లవేళలా ఉండి కరీంనగర్ పట్టణము ప్రజలందరూ, భక్తులందరూ అష్టైశ్వర్యాలతో విలసిల్లసాగాలని మేము ఇప్పుడు పూజా కార్యక్రమాలు జరుపుతున్నాం. ఓం శ్రీమాత్రే నమః. ప్రభుత్వ ఉద్యోగాలు పొందే అవకాశాల కోసం శిక్షణ పొందుతున్నారు యువతీ యువకులు. కరీంనగర్ ధన్గర్వాడి హైస్కూల్లో డ్రాయింగ్, టైలరింగ్, మ్యూజిక్ తదితర విభాగాల్లో శిక్షణ తీసుకుంటున్నారు విద్యార్థులు. ఆగస్టులో నిర్వహించే పరీక్షకు సిద్ధమవుతున్నారు.
ఉమ్మడి జిల్లా నుండి వచ్చిన 560 మందికి పైగా విద్యార్థులు తమ కళలను ప్రదర్శించగా జిల్లా విద్యాధికారి జనార్దన్ రావు పరిశీలించారు. కరీంనగర్ ధన్గర్వాడి హైస్కూల్లో హెచ్ఎం గొట్టె ప్రమిద పర్యవేక్షణలో వివిధ రంగాలపై విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారు. వివిధ జిల్లాల నుండి సుమారు 560 మంది విద్యార్థులు ఇందులో శిక్షణ పొందుతున్నారు. శిక్షణ కార్యక్రమం చివరి దశలో ఉండగా మంగళవారం కరీంనగర్ జిల్లా విద్యాధికారి జనార్దన్ రావు శిబిరాన్ని సందర్శించి పరిశీలించారు. శిబిరంలో విద్యార్థులు తయారు చేసిన పెయింటింగ్, వివిధ వస్తువులను ఆసక్తిగా తిలకించారు. టీచర్ ట్రైనింగ్ కోర్స్ అనేది ప్రతి జిల్లాలోని ఎర్స్వైల్ జిల్లాలోని కండక్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ సంవత్సరం కరీంనగర్ జిల్లాలో 45 రోజులుగా ధంగర్వాడి హై స్కూల్లో గుట్టె ప్రమోద గారు గవర్నమెంట్ గెజిటెడ్ మాస్టర్ జిల్లా పరిషత్ హై స్కూల్ వారి ఆధ్వర్యంలో 45 రోజుల నుంచి జరుగుతున్న ఈ కార్యక్రమంలో 560 పైగా పిల్లలు ట్రైనింగ్ పొందారు. ఈ ట్రైనింగ్ తర్వాత వారు పొందిన కోర్సులలో డ్రాయింగ్, టైలరింగ్ ప్లస్ మ్యూజిక్, దీంట్లో వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు పాస్ అయిన దానికి టీచర్ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతున్నది. ఈ పరీక్షలు ఆగస్టులో ఉంటాయి. పరీక్షలు పాస్ అయిన తర్వాత వీళ్ళకి టీచర్ ట్రైనింగ్ సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. ఆ సర్టిఫికేట్ వల్ల వీళ్ళందరూ కూడా సెంట్రల్ గవర్నమెంట్ కానీ, స్టేట్ గవర్నమెంట్ కానీ, పబ్లిక్ సెక్టార్లలో కానీ, స్కూళ్ళల్లో, కాలేజెస్లో వీళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అనేవి 100% వస్తాయి. దీన్ని బేస్ చేసుకొని హయ్యర్ కోర్స్ చేసుకోవచ్చు. తద్వారా జీవితంలో వీళ్ళందరూ కూడా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ సంపూర్ణంగా వచ్చి జీవితంలో స్థిరపడడం జరుగుతుంది. ఇదే విధంగా రాబోయే సంవత్సరాల్లో కూడా కరీంనగర్లో మరింతమంది విద్యార్థుల్ని మేము ఎంకరేజ్ చేసి ఇక్కడ ట్రైనింగ్ ఇచ్చి తద్వారా భవిష్యత్తులో వీళ్ళందరికీ కూడా స్థిరపడే విధంగా మేము ప్రయత్నం చేస్తామని తెలియజేస్తున్నాం. వేసవి శిక్షణ శిబిరంలో విద్యార్థులు తయారు చేసిన వివిధ కళారూపాలు ఆకట్టుకున్నాయి. ప్రముఖుల చిత్రాలు, అల్లికలు, పేపర్తో తయారు చేసిన కళారూపాలు ఆసక్తి కలిగించాయి. తక్కువ కాలంలో అనేక మెలకువలు నేర్పి ఇతరులకు శిక్షణ ఇచ్చేలా తీర్చిదిద్దినట్లు తెలిపారు ట్రైనర్స్. సో ఈ ప్రోగ్రామ్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రామ్, అన్నిటికన్నా యూస్ఫుల్ ప్రోగ్రామ్. ఎట్లాగంటే 42 డేస్ లోపల ఒక టీచర్నిగా దిద్దడం అనేది జనరల్గా ఏ కోర్సులో కూడా పాసిబుల్ కాదు. ఇది అట్లాంటిది మనకి ఈ 42 డేస్ లోపల ఒక టీచర్ లాగా వాళ్ళని తీర్చిదిద్ది వాళ్ళకి మెలకువలని నేర్పించి డ్రాయింగ్లో, అదే విధంగా డ్రాయింగ్కి రిలేటెడ్ ఉన్నటువంటి ప్రతి సబ్జెక్ట్లో కూడా వీళ్ళకి స్టూడెంట్స్ అందరికీ నేర్పించాం. మా దాదాపు 584 మంది స్టూడెంట్స్ ఈసారి జాయిన్ అయ్యారు ఈ ట్రైనింగ్లో. అందరూ కూడా చాలా బాగా నేర్చుకున్నారు, చాలా బాగా చెప్పిండ్రు, చేసిండ్రు. వాళ్ళకి డెమో క్లాసెస్ కూడా చాలా బాగా ప్రజెంట్ చేసిండ్రు. చాలా ఉపయోగపడుతుంది. యాక్చువల్లీ గవర్నమెంట్ ఇంత మటుకు ఈ పోస్టులను పెట్టట్లేదు, కానీ లేకపోతే మాత్రం ఈక్వలెంట్ టు ఎస్జిటి క్యాడర్ ఇది. సో ఒకవేళ జాబ్ వచ్చేది ఉంటే గవర్నమెంట్ జాబ్ డైరెక్ట్గా 42 డేస్ లోపలే ఒక గవర్నమెంట్ సర్టిఫికేట్, ఎలిజిబుల్ సర్టిఫికేట్ తీసుకోవడం అనేది ఇదొక్క కోర్సుతో మాత్రమే సాధ్యమవుతుంది. ఈ శిక్షణా కార్యక్రమము గత 40 రోజులు అంటే 39 రోజులుగా జరుగుతుంది. 40 రోజులుగా జరుగుతుంది. ఇందులో విద్యార్థులు నేర్చుకున్నటువంటి అంశాలకి కొంతమంది ఆల్రెడీగా టైలరింగ్లో వాళ్ళు చేస్తున్నటువంటి వాళ్ళకి ఈ ప్రభుత్వం ద్వారా ప్రత్యేకంగా ఈ సర్టిఫికేట్ అనేటువంటిది ఇవ్వడం ద్వారా వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగాలు, తర్వాత వాళ్ళు సొంత కాళ్లపైన నిలబడి ఈ తీసుకున్నటువంటి యొక్క కోర్సుకి ఫలితాన్ని పొందేటువంటి అవకాశం ఉన్నది. ఇందులో ఎక్స్ట్రాడినరీగా చాలామంది మనకు విద్యార్థులు కనిపిస్తున్నారు. ఉన్నత స్థాయి లోపల అంటే బీటెక్, ఎంటెక్, అట్లాగే ఎంబీఏ లాంటి ఒక కోర్సులను చదివినటువంటి వాళ్ళు మన దగ్గరకు వచ్చినారు. బీఎఫ్ఏ లాంటి కోర్సు చదివినటువంటి వాళ్ళు వచ్చారు. 600కు పైగా ఉన్నటువంటి ఈ విద్యార్థులకి మార్గదర్శనం చేసేటువంటి ఒక కార్యక్రమం ఈ ధన్గర్వాడి పాఠశాలలో ప్రభుత్వ పక్షాన జరుగుతుంది. దీన్ని తదనంతరంగా వీళ్లకు సర్టిఫికేట్ ఎస్ఎస్సి బోర్డు ద్వారా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి దాన్ని వారి జీవితంలో వినియోగించుకొని ప్రభుత్వ ఉద్యోగాలు లేదా సొంత కళ్ళపై నిలబడి పనిచేసుకునేటువంటి అవకాశం ఉన్నది. ఇది ఒక ప్రత్యేకమైనటువంటి ఒక కార్యక్రమం మన జిల్లాలో ఉండడం అనేటువంటిది విశేషం. ఈ శిక్షణ ఎస్ఎస్సి స్టాండర్డ్ కోర్సుకు ఉన్నత చదువులు చదివిన విద్యార్థులు ఇచ్చారు. బీటెక్, ఎంటెక్, బీఎఫ్ఏ తదితర డిగ్రీ, పీజీ పూర్తి చేసుకున్న వారు శిక్షణ పొందుతున్నారు. తక్కువ కాలంలో శిక్షణతో పాటు సర్టిఫికేట్, ఆ తర్వాత ఉద్యోగ అవకాశాలు ఉండడంతో ఈ సమ్మర్ ట్రైనింగ్ కోసం ఆసక్తి చూపారు. డ్రాయింగ్, టైలరింగ్, మ్యూజిక్, ఇతర రంగాల్లో మంచి ప్రావీణ్యం సంపాదించారు విద్యార్థులు. మన కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి ఈ కేంద్రం లోపల ఆదిలాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, సిద్దిపేట, పెద్దపల్లి, దాదాపు కామారెడ్డి,
మిగతా పక్క జిల్లా నుంచి దాదాపు 5-6 జిల్లాల నుండి ఇక్కడ వచ్చి నేర్చుకోవడం జరుగుతూ ఉన్నది. దాదాపు 300 మంది 50 విద్యార్థులు ఇక్కడ డ్రాయింగ్, క్రాఫ్ట్, మ్యూజిక్ ఇవన్నీ నేర్చుకోవడం జరుగుతూ ఉన్నది. దీంట్లో మేము ఇన్స్ట్రక్టర్గా వీళ్ళకి ఏంటంటే ఇంతకుముందు పిల్లలు డ్రాయింగ్ నేర్చుకున్నటువంటి వాళ్ళకి కొన్ని మెలకువలు, పెన్సిల్ వర్కే కావచ్చు, వాటర్ కలర్సే కావచ్చు, పోస్టర్ కలర్స్ తోటి నేర్పించేటువంటి ఆ బ్రష్ పట్టే విధానము, మళ్ళీ నెక్స్ట్ కాబోయే టీచర్లు వీళ్ళు కాబట్టి వాళ్ళకి ఏ విధంగా పిల్లలకి నేర్పించాలనే ఉద్దేశం కొద్దీ మేము ఒక ఇన్స్ట్రక్టర్గా వాళ్ళకు మేము గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. డ్రాయింగ్ ట్రైనింగ్ వల్ల మేము చాలా నేర్చుకున్నాము. షేడింగ్స్ ఎలా వేయాలి అంటే పెన్సిల్ వర్క్సే వచ్చు జస్ట్ అందరికీ. ఇక్కడికి వచ్చినప్పటి నుంచి షేడింగ్స్, ప్రతి డ్రాయింగ్ ఎలా డ్రా చేయాలి అనేది, ఎలా షేడింగ్ తీసుకోవాలనేది ప్రతి ఒక్క దాంట్లో మేము చాలా నేర్చుకున్నాము. డెమో క్లాసెస్ ఎలా ఇవ్వాలి, తర్వాత పిల్లలు స్కూల్కి నెక్స్ట్ వెళ్ళినప్పుడు ఎలా టీచ్ చేయాలి అనేది కూడా మేము చాలా నేర్చుకున్నాము ఇక్కడ. यहाँ पर हम लोग धनगरवाड़ी करीमनगर स्कूल में हम लोग 42 डेज़ की TTCC ट्रेनिंग करने आए हैं। यहाँ पे मेरे साथ और मेरे कई साथियाँ यहाँ पर मौजूद हैं, जो कि हमने बहुत से अच्छे क्राफ्ट और ड्राइंग सर्स के ज़रिए, मैडम्स के ज़रिए सीखे हैं। और मैं उम्मीद करती हूँ कि आइंदा साल भी हम लोग यहाँ पर उर्दू मीडियम के सेंटर रखेंगे। और हमें बहुत खुशी हुई कि हम लोग 42 डेज़ के अंदर ही बहुत सारा सीखने को मिला है यहाँ से। రానున్న రోజుల్లో ప్రభుత్వ పాఠశాలలో డ్రాయింగ్, క్రాఫ్ట్ టీచర్గా ఉద్యోగ అవకాశాలు వస్తాయనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు విద్యార్థులు. ఒకవేళ ఉద్యోగాలు రాకున్నా స్వయం ఉపాధి పొందే అవకాశాలు మెండుగా ఉన్నాయి. వచ్చే 2 ఏళ్లలోపు దశల వారీగా నగర వ్యాప్తంగా 24 గంటల తాగునీటిని సరఫరా చేస్తామన్నారు మేయర్ సునీల్ రావు. అభివృద్ధి చెందిన దేశాల్లో మాత్రమే నిరంతర తాగునీటి సరఫరా జరుగుతుందని, అందులో కరీంనగరం చేరిందన్నారు. 10 MLD ఫిల్టర్ బెడ్ రిజర్వాయర్ల నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు మేయర్. 147 కోట్ల రూపాయల నిధులతో శివారు ప్రాంతాలు, విలీన గ్రామాల డివిజన్లకు తాగునీటి సరఫరాకు టెండర్లు వేసినట్లు గుర్తు చేశారు. కరీంనగర్ LMD రిజర్వాయర్ సమీపంలోని ఫిల్టర్ బెడ్ పనితీరును మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ అధికారులతో కలిసి సందర్శించి పరిశీలించారు మేయర్ యాదగిరి సునీల్ రావు. మొత్తం 84 MLDల నీటి శుద్ధీకరణతో పాటు వాటర్ పంపులు, పంపింగ్ మోటార్లను తనిఖీ చేశారు ఆయన. ఫిల్టర్ బెడ్లోని ల్యాబ్ను సందర్శించి శుద్ధి చేయబడిన నీటిని పరిశీలించారు. నీటి శుద్ధీకరణ ప్రక్రియపై సిబ్బందికి పలు ఆదేశాలు జారీ చేశారు. వర్షాకాలంలో కొత్త నీరు వచ్చే అవకాశాలున్నందున శుద్ధీకరణ ప్రక్రియపై పలు సూచనలు చేశారు. నీటి సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా స్టాండ్ బై మోటార్లు, జనరేటర్లను వినియోగించుకోవాలని అధికారులను ఆదేశించారు. LMDలోకి 8 TMCల నీరు చేరితే అప్పటి నుండి నగర ప్రజలకు ప్రతిరోజు తాగునీరు అందిస్తామన్నారు. నీటి శుద్ధీకరణలో 2 ppm పాటిస్తున్నారని, ప్రజలకు సురక్షితమైన నీటిని మాత్రమే సరఫరా చేస్తున్నారని తెలిపారు. తాగునీటి విషయంలో ఆందోళన చెందవద్దని ప్రజలకు భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ ఐలేందర్ యాదవ్, DE లచ్చిరెడ్డి, ఫిల్టర్ బెడ్ ఇన్ఛార్జి అజయ్, AE గట్టుస్వామి, RV అధికారి సందీప్ పాల్గొన్నారు. కరీంనగర్ నగర ప్రజలు ఎవరు కూడా ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ విషయాలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎక్కడ కొంత కంటామినేషన్ వాటర్ ఏదైనా ప్రాంతంలో వచ్చిందంటే అక్కడ స్థానికంగా ఉన్న పైప్ లైన్ లీకేజ్ వల్లనో, లేకపోతే అక్కడ ఉన్నటువంటి నల్లా పైప్ లీకేజ్ వల్లనో మరి ఏదైనా చెత్త వాటర్ కలిసి వచ్చే అవకాశం ఉంటుంది తప్పితే, కానీ ఫిల్టర్ బెడ్స్ నుంచి మాత్రం చాలా క్లియర్ వాటర్, చాలా స్టాండర్డ్ వాటర్ అన్ని నార్మ్స్ మెయింటైన్ చేసుకుంటూ సప్లై చేస్తున్నాం. కాబట్టి నగర ప్రజలు మరి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది పడద్దని చెప్పి తెలియజేస్తున్నాను. తప్పకుండా కూడా రాబోయే రోజుల్లో కరీంనగర్ నగరానికి మంచినీటి సరఫరా విషయంలో మరి 24 గంటలు కూడా మంచినీరు ఇచ్చే కార్యక్రమం కూడా మరి పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకున్నటువంటి హౌసింగ్ బోర్డు ప్రాంతాన్ని, అమీర్ నగర్ ప్రాంతాన్ని, మారుతి నగర్ ప్రాంతాన్ని మరి త్వరలోనే ప్రారంభించబోతున్నాం. దశల వారీగా కరీంనగర్ నగరం మొత్తం కూడా మరి 24 గంటలు ఇచ్చే ఆలోచన కూడా రాబోయే 2 సంవత్సరాల లోపల పూర్తి చేయాలనేది మా ఒక ఆలోచన. ప్రజలు నల్లా నీటి కోసం ఎదురు చూడొద్దు. ఎప్పుడు నల్లా ఇప్పితే అప్పుడు నీళ్లు రావాలన్నదే మన ఆలోచన. అభివృద్ధి చెందిన దేశాల్లో ఈ యొక్క కార్యక్రమం కొనసాగుతుంది. మనం కూడా ఒక అభివృద్ధి చెందిన రాష్ట్రం కాబట్టి మన నగరం కూడా ఆ విధంగా ఉండాలి. దానికి కారణం మనకు మంచి వాటర్ బాడీ ఉండడం, LMD ఉండడం, 26 TMCల వాటర్ పొదుపు చేసుకుని దానిలో నిల్వ చేసుకునే అవకాశం ఉండడం వల్ల మనకి ఎక్కడ కూడా ఇబ్బంది లేదు. బూస్టర్ పంప్స్ కూడా అన్ని రెడీగా ఉన్నాయి. బూస్టర్ పంప్ దగ్గర కెపాసిటీ పెంచుకుంటా ఉన్నాం. ఫిల్టర్ బెడ్ కూడా ఇంకో 10 MLD ఫిల్టర్ బెడ్ గత 4 సంవత్సరాల రిపేర్లు అది కూడా రిపేర్ చేసుకుంటున్నాం. శివారు గ్రామాలకు కూడా మరి 147 కోట్లతోటి బ్రహ్మాండమైన వాటర్ సప్లై కూడా టెండర్ చేసినాం. అది కూడా 5-6 మాసాల లోపల కంప్లీట్ చేసుకొని నగరంలో ప్రజలు ఏ విధంగానైతే వాటర్ తీసుకుంటున్నారో అదేవిధంగా శివారు ప్రాంతాలు కావచ్చు, శివారు గ్రామాలు, విలీన గ్రామాలు కూడా తీసుకునే విధంగా కార్యాచరణ రూపుదిద్దుకున్నాం. కాబట్టి ధరణి సమస్యలు పరిష్కరించకుంటే ప్రజా సంఘాలు బాధితులతో కలిసి రెవెన్యూ అధికారులపై తిరుగుబాటు చేస్తామని హెచ్చరించారు ప్రజామిత్ర ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షుడు కొరివి వేణుగోపాల్.
కరీంనగర్ ప్రెస్ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఇప్పటికీ 3 సార్లు రెవెన్యూ అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చినప్పటికీ కలెక్టర్లు, ఆర్డీఓలు, తహసీల్దార్లు చర్యలు తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2020లో అప్పటి బీఆర్ఎస్ సర్కారు యాక్ట్ తీసుకొచ్చినప్పటి నుండి 1,50,000 పిటిషన్లు పెండింగ్లో ఉన్నాయని, 22 లక్షల ఎకరాల భూమి కనిపించకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలను తూచా తప్పకుండా పాటించాలని కలెక్టర్లను కోరారు వేణుగోపాల్. ఈ ప్రభుత్వము, ఈ రెవెన్యూ డిపార్ట్మెంటు, ఈ జిల్లా కలెక్టర్లకు ఈ ఆదేశాలు ఇవ్వడం ఇది 3వసారి. మొదటిసారి మార్చి 1 నుంచి మార్చి 17 తారీఖు వరకు స్పెషల్ డ్రైవ్ అని పెట్టింది గవర్నమెంట్. స్పెషల్ డ్రైవ్ అని పెట్టి ఏదైతే లక్షల పిటిషన్లు పెండింగ్ ఉన్నాయో పరిష్కారం చేయమని చెప్పింది. అప్పుడు ఫైల్స్ అన్నింటిని కూడా ఏంటంటే డివైడ్ చేశారు. తహసీల్దార్లకు కొన్ని ఫైళ్ళు, ఆర్డీఓలకు కొన్ని, జిల్లా కలెక్టర్లకు కొన్ని అని చెప్పి డివైడ్ చేశారు. అంతలోనే మన పార్లమెంటు ఎన్నికల షెడ్యూల్ నోటిఫికేషన్ వచ్చింది. అప్పుడు గవర్నమెంట్ ఏం చెప్పిందనంటే స్పెషల్ డ్రైవ్ను ఆపి రెగ్యులర్ వర్క్ చేయమన్నది. కానీ గవర్నమెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ రెగ్యులర్ వర్క్ చేయలేదు. మళ్ళీ మే 13 తారీఖు పోలింగ్ అయిపోయిన తర్వాత రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మళ్ళీ ఏం చెప్పారు, మళ్ళీ స్పెషల్ డ్రైవ్ జూన్ 4 తారీఖు వరకు కంప్లీట్ చేయమన్నారు. జూన్ 4 తారీఖు వరకు కంప్లీట్ చేయమంటే కూడా కంప్లీట్ చేయలేదు. కంప్లీట్ కాలేదు అనేటువంటి రిపోర్టు నిన్న ముఖ్యమంత్రి గారికి పోతే ముఖ్యమంత్రి గారు 10 రోజుల లోపల కంప్లీట్ చేయమన్నారు. ఇప్పటికీ దాదాపుగా 1,50,000 పిటిషన్స్ ఇంకా పెండింగ్ ఉన్నాయనేటువంటిది, 1,00,000 నుండి 1,50,000 ధరణి పిటిషన్స్ పెండింగ్గా ఉన్నాయి. ఇది ఎప్పుడు వచ్చింది? ఇది ధరణి అనేటువంటిది 2020లో యాక్ట్ తెచ్చినప్పటి నుంచి ప్రాబ్లం వచ్చింది. గతంలో ఆర్ఓఆర్ యాక్ట్ 1971, రూల్స్ 1989. దాదాపుగా ఏం సమస్య లేకుండా అన్ని క్రమబద్ధీకరించబడ్డాయి. తెలంగాణ లోపల 2020 యాక్ట్ తీసుకొచ్చి ఒక లేని సమస్యను కేసీఆర్ గవర్నమెంట్ సృష్టించడం వల్ల 22 లక్షల ఎకరాల భూమి సమస్యలోకి వెళ్ళిపోయింది. యాదాద్రి జిల్లాలో సంస్థాన్ నారాయణపూర్ మండలం పుట్టపాకలో ఫోటోగ్రాఫర్పై దాడిని ఖండిస్తూ కరీంనగర్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో ఆందోళన చేపట్టారు ఫోటో వీడియోగ్రాఫర్లు. ఫంక్షన్లో ఫోటోగ్రాఫర్పై భౌతిక దాడి చేయడాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని, ఇక ముందు ఎవరిపై కూడా దాడులు జరగకుండా చూడాలని పోలీసు అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో ఫోటో వీడియోగ్రాఫర్ అసోసియేషన్ పట్టణ ప్రెసిడెంట్ నరహరి శ్రీనివాసరెడ్డి, కార్యదర్శి గణేష్, శ్రీనివాసాచార్యులు, కరుణాకర్, శ్రీధర్ రెడ్డి, రాజశేఖర్, నివాస్, కుమార్, రమణి, శ్రీనివాస్, వేణు, విజయ్ పాల్గొన్నారు. నిన్న జరిగినటువంటి యాదాద్రి జిల్లాలో ఫోటోగ్రాఫర్పై దాడికి మేము నిరసనగా ఈరోజు కరీంనగర్ పట్టణ ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ తరఫున నిరసన తెలుపుతున్నాము. ఫోటోగ్రాఫర్ ప్రోగ్రామ్ చేస్తున్న సమయంలో తన కస్టమర్ వచ్చి ఫోన్లో ఫోటో తీయమన్నాడు. దానికి తను తిరస్కరించి నా వర్క్ నాకున్నది, నేను కెమెరాలో ఫోటో తీస్తాను కానీ ఫోన్లో తీయనందువలన తనపై దాడి చేయడం జరిగినది. ఇట్టి దాడులు మా ఫోటోగ్రాఫర్పై చేయడం సరైన పద్ధతి కాదు. మేము ప్రోగ్రామ్ చేయడానికి మాత్రమే వస్తున్నాం కానీ మీ సొంత ఫోన్లలో ఫోటోలు చేయడానికి కాదు. మమ్మల్ని ఫోటోగ్రాఫర్గా గుర్తించండి, మా విలువలను గుర్తించండి, మాకు ఉన్నటువంటి ఉన్నతిని కూడా కాపాడండి. మేము ఎవరికి బానిసలం కాదు. మేము చేసిన పనికి మాత్రమే మాకు డబ్బులు కానీ ఏమైనా చెల్లిస్తున్నారు. ఫోటోగ్రాఫర్ అంటే ఒక చీఫ్గా చూడడం సరైన పద్ధతి కాదు. మీరు ఎవరైనా కూడా, ఏ ఫోటోగ్రాఫర్ అయినా కూడా ఇట్లాంటి తీయడానికి కూడా ముందుకు రాకండి. ఏ ప్రోగ్రామ్ మేము తీయమని చెప్పండి. ఖచ్చితంగా మేము తీసేది ఫొటోస్ మాత్రం, మా కెమెరాలో మాత్రమే మేము ఫోటోలు తీస్తాము. మీ ఫోన్లలో తీయగాని ఎవరైనా నిరభ్యంగా చెప్పవచ్చు. కానీ ఇట్లాంటి దానికి దాడిని మాత్రం మేము 100% ఖండిస్తున్నాం. నిన్న జరిగిన భువనగిరిలో అంటే యాదాద్రి జిల్లాలో ఒక ఫోటోగ్రాఫర్పై తన వృత్తి ధర్మంగా ఫోటోలు తీస్తున్న తరుణంలో రోజు రోజుకు మారుతున్న కాలానికి అనుగుణంగా వారి వ్యక్తుల యొక్క మొబైల్లో చిత్రీకరించినందువల్ల అతనిపై దాడి చేసి తీవ్రంగా కొట్టి కుటుంబ సభ్యులు చేశారు. దానిపై నిరసనగా మేము ఈ కరీంనగర్లో ఫోటోగ్రాఫర్ల ఐక్యతతో వారి యొక్క చర్యపై నిరసన తెలుపుతూ మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టాము. అయితే ఏదైనా మేమైతే వాళ్ళకి బానిసలం కాదు. మేము చేయాల్సిన సెల్ ఫోన్లో కాదు, మా కెమెరాలో మేము బంధిస్తాం. మా వృత్తికి మేము న్యాయం చేకూరుస్తాం. కాబట్టి ఫోటోగ్రాఫర్ల ఐక్యత. కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రీని సందర్శించారు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ హైదరాబాద్కు చెందిన విద్యార్థులు. ఫిలిగ్రీ స్టేట్ అవార్డు గ్రహీత కూరోజు రాజేశ్వరాచారి నుండి పలు విషయాలు అడిగి తెలుసుకున్నారు. అధునాతన డిజైన్స్, ప్రయోగాలు తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు. ఫిలిగ్రీ విస్తృతి, ఉద్యోగ ఉపాధి అవకాశాలను విద్యార్థులకు వివరించారు రాజేశ్వరాచారి. ఈ సంస్థలో ప్రస్తుతం 100 మంది కళాకారులు ఉపాధి పొందుతున్నట్లు తెలిపారు. అనేక మంది దీని ద్వారా జీవనోపాధి పొందలేకపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఫిలిగ్రీలో ఉన్న ఉపాధి అవకాశాలు తదితర అంశాలపై ప్రాజెక్టు రిపోర్టు తయారు చేస్తున్నామని తెలిపారు ఫ్యాషన్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్ ప్రొఫెసర్ కేకే బాబు. ఈ సందర్భంగా అవార్డు గ్రహీత రాజేశ్వరాచారిని విద్యార్థులు సత్కరించారు.
బులెటిన్లో ఒక షార్ట్ బ్రేక్. జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్ కరీంనగర్ విద్యార్థుల భవిష్యత్తు కొరకు అమెరికా యూనివర్సిటీ లౌజియానా టెక్ మరియు టీ హబ్ గ్లోబల్ ఏఐతో ఒప్పందం చేసుకున్న ఏకైక ఇంజనీరింగ్ కాలేజ్. యూజీసీ అటానమస్, నాక్ ఏ గ్రేడ్, NBA అక్రిడిటేషన్స్ పొంది JNTUH గుర్తింపు పొందిన రీసెర్చ్ సెంటర్తో 27 సంవత్సరాల నుండి విజయవంతంగా విద్యార్థులకు ఉన్నత విద్యను అందిస్తూ టాప్ MNCలలో అత్యున్నత భవిష్యత్తుకు నాంది పలుకుతోంది జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్, జ్యోతిష్మతి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, నుస్తులాపూర్, కరీంనగర్. కాలేజ్ కోడ్స్ JMTS, JMIP. వెల్కమ్ బ్యాక్. కల్తీ ఆహార పదార్థాలు విక్రయిస్తున్న హోటళ్లు, బేకరీలు, రెస్టారెంట్లపై చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు DYFI ప్రతినిధులు. కరీంనగర్ కలెక్టరేట్లో జిల్లా అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్కి వినతిపత్రం అందజేశారు. కాలం చెల్లిన మసాలాలు, పురుగులు పట్టిన మాంసం, కుళ్ళిన కోడిగుడ్లు, బూజు పట్టిన డ్రై ఫ్రూట్స్ బిర్యానీ కర్రీలో వినియోగిస్తున్నారని ఆరోపించారు. గతంలో అనేక హోటళ్లలో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేయగా వెలుగులోకి వచ్చాయని గుర్తు చేశారు. నగరంలోని అన్ని హోటళ్లపై తనిఖీలు నిర్వహించి వినియోగదారుల ఆరోగ్యాన్ని కాపాడాలని కోరారు. ఈ కార్యక్రమంలో రఘుపతి, అరవింద్, సురేష్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా కేంద్రంలో విచ్చలవిడిగా కల్తీ ఆహారాలు తయారు చేస్తున్నటువంటి హోటల్, రెస్టారెంట్లు విచ్చలవిడిగా తయారవుతున్నటువంటి పరిస్థితి ఈ జిల్లాలో కనిపిస్తూ ఉంది. కేవలం 150 నుంచి 200 వరకు మాత్రమే ఈరోజు అనుమతిని తీసుకొని నడిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది ఈ జిల్లాలో. ఇప్పటి వరకు కూడా వందలాది హోటళ్లకు కనీసమైనటువంటి పర్మిషన్ లేకుండా ఉన్నటువంటి పరిస్థితి ఈ జిల్లాలో కనిపిస్తూ ఉంది. మరి ఇప్పటి వరకు చర్యలు ఎందుకు తీసుకుంటలేరని చెప్పేసి కూడా ఈరోజు DYFI జిల్లా కమిటీ అడుగుతూ ఉన్నది, ప్రశ్నిస్తూ ఉన్నది. ఈరోజు కేవలం శ్వేత హోటళ్లు తనిఖీ చేసినంత మాత్రాన ఈ జిల్లాలో ఉన్నటువంటి అన్ని హోటళ్లలో బాగున్నాయనే విషయాన్ని ఈరోజు ఫుడ్ సేఫ్టీ అధికారులు ఈరోజు గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు అన్ని బిర్యానీ సెంటర్లలో కావచ్చు, బేకరీల్లో కావచ్చు, ఈరోజు కల్తీ ఆహారాలకు సంబంధించినటువంటి అన్నీ కూడా కల్తీలు జరుగుతున్నటువంటి పరిస్థితి ఈ జిల్లాలో కనిపిస్తూ ఉంది. కాబట్టి వెంటనే ఈరోజు ఫుడ్ సేఫ్టీ అధికారులు కేవలం నామరూపంగా కేవలం ఒక 2 హోటళ్లకు మాత్రమే ఈరోజు తనిఖీ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి వెంటనే ఈ జిల్లాలో ఉన్నటువంటి అనుమతులు లేని హోటళ్లను వెంటనే తనిఖీలు చేసి వాటిని మూసివేయాలని చెప్పేసి కూడా ఈరోజు DYFI జిల్లా కమిటీ డిమాండ్ చేస్తూ ఉన్నది. కరీంనగర్లోని రెనే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మైత్రి ఛానల్ కెమెరామెన్ నరేష్ ను పరామర్శించారు TNGO జిల్లా అధ్యక్షులు దారం శ్రీనివాసరెడ్డి. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు ఆయన. అనంతరం 10,000 రూపాయల ఆర్థిక సాయం అందజేశారు. నరేష్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఆయన వెంట TNGO జిల్లా ప్రతినిధులు, ఉద్యోగులు ఉన్నారు. యాసంగి ధాన్యం కొనుగోళ్లు ముగిశాయి. దీంతో ఊపిరి పీల్చుకున్నారు అధికారులు. కరీంనగర్ జిల్లాలో 321 సెంటర్ల ద్వారా 43,084 మంది రైతుల నుంచి 589 కోట్ల విలువైన 2,67,421 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. అకాల వర్షంతో అనేక సెంటర్లలో ధాన్యం తడిసిపోగా రైతులు కొంత నష్టపోయారు. తడిసిన ధాన్యం కొనుగోలు చేస్తామని ప్రభుత్వం భరోసా ఇవ్వడం ఊరటనిచ్చింది. కరీంనగర్ జిల్లాలో యాసంగి ధాన్యం కొనుగోలు ప్రక్రియ ముగిసింది. ధాన్యం కొనుగోలు కోసం ప్రారంభించిన కేంద్రాలను ఈ నెల 7 నాటికి అధికారికంగా మూసివేశారు. 2023-24 సీజన్ కోసం జిల్లాలో రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి జిల్లా యంత్రాంగం 321 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించింది. వీటి ద్వారా 43,084 మంది రైతుల నుంచి 589 కోట్ల విలువైన 2,67,421 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. జిల్లాలో 321 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తే ఇందులో ఐకేపీ ఆధ్వర్యంలో
51 కేంద్రాలను ప్రారంభిస్తే ఆ కేంద్రాల్లో 8,706 మంది రైతులు 45,125 మెట్రిక్ టన్నుల ధాన్యం విక్రయించారు. ఫ్యాక్స్ ఆధ్వర్యంలో 223 కేంద్రాల ద్వారా, DCMS ఆధ్వర్యంలో 43 సెంటర్ల ద్వారా ధాన్యాన్ని కొనుగోలు చేశారు అధికారులు. హకా ఆధ్వర్యంలో 4 కేంద్రాల ద్వారా కొనుగోలు జరిగాయి. జిల్లాలో 49,084 మంది రైతుల నుంచి 589 కోట్ల విలువైన ధాన్యాన్ని కొనుగోలు చేస్తే ఈ నెల 7 నాటికి 18,532 మంది రైతులకు 9.5 కోట్లకు పైగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది సర్కారు. ఇంకా 148 మంది రైతులకు 1.79 కోట్లు జమ చేయాల్సి ఉంది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా బండి సంజయ్ ప్రమాణ స్వీకారం చేయడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ సంబరాలు జరుపుకున్నారు కార్యకర్తలు. కరీంనగర్ 59వ డివిజన్ సుష్మా స్వరాజ్ చౌరస్తాలో బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యులు శ్రీనివాస్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో 163 బూత్ అధ్యక్షులు పబ్బల్ల ఆంజనేయులు, 164 బూత్ అధ్యక్షులు దయ్యాల కరుణాకర్, దయ్యాల మల్లేశం, ఒల్లెం సంజీవ్ కుమార్, పరకాల ఆంజనేయులు పాల్గొన్నారు. వేములవాడ మండల విద్యా వనరుల కేంద్రంలో తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ వేములవాడ అర్బన్ రూరల్ మండల శాఖల ఆధ్వర్యంలో గజ్వేల్ జోన్ సిద్దిపేట జిల్లాలో ఏర్పాటు చేసిన విద్యా సదస్సు కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సదస్సును విజయవంతం చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిలర్ పురెల్లి రవీందర్, సిద్దిపేట జిల్లా ఉపాధ్యక్షులు మహమూద్, రాష్ట్ర మాజీ అధ్యక్షులు రామచంద్రం, సిరిసిల్ల జిల్లా ఉపాధ్యక్షులు అంజయ్య, సీనియర్ నాయకులు పంజాల వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ఈ కరపత్ర ఆవిష్కరణ ఉద్దేశం ఏంటంటే, మరి ఉపాధ్యాయ రంగ సమస్యల కొరకు అహర్నిశలు 1940 నుంచి స్థాపించిన ఈ TPTF ఉపాధ్యాయ సంఘం అహర్నిశలు ఉపాధ్యాయ సమస్యకై పోరాడుతూ ఎన్నో ఉద్యమాలు చేస్తూ ఎన్నో విద్యా సదస్సులు నిర్వహించిన గతంలో సంఘటనలు ఉన్నాయి. ఒక రాష్ట్ర స్థాయి ప్రధాన సంపాదకులు ఉద్యోగ విరమణ సందర్భంగా నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క విద్యా సదస్సును పలు జిల్లాలలో మేము ఈ విద్యా సదస్సు కోసం ఆహ్వానిస్తున్నాం. కాబట్టి ఇది ఒక పెద్ద ఎత్తున మరి మహాతి ఆడిటోరియం అని దాదాపు ఒక 1200 సీట్ కెపాసిటీ గల హాల్ని బుక్ చేయడం జరిగింది. సో ఇది ఒక రాష్ట్ర స్థాయి నేత కాబట్టి అదే స్థాయిలో గజ్వేల్లో నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి దానిలో భాగంగానే వివిధ జిల్లాలకు ఈ ఆహ్వానం తెలుపుతున్నాం. ఇవి ఈ బ్రిటన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మా ఇతర న్యూస్. మేము లోకల్ మాడ్డా కరీంనగర్. Sign out Radhika. This news sponsored by Jyotishmati Institute of Technology and Science, an autonomous engineering college in the region, to have partnered with Louisiana Tech American University and T-Hub Global AI to enhance the future prospects of its students. With UGC autonomous status, NBA accreditation, NAC A grade, and a JNTU research center, we have been successfully providing quality technical education for 27 years. Jyotishmati Group of Institutions, Karimnagar. College codes JMTS, JMIP. Audio Jungle.